మిస్ మ్యాచ్కి నాకు అలాంటి అవార్డు ఇవ్వడానికి మనసు రావటం లేదు. రెండు వ్యక్తిత్వం, కవిత్వం, భాష పట్ల మమకారం, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తుల్ని నేను ఎన్నిక చేయాలనుకున్నాను. కాబట్టి అది ఈనాటి కలి ప్రభావంలో ఉన్నటువంటి సమాజంలో కష్టమైపోతుంది. కానీ ఉన్నారు, వారందరికీ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు నా దృష్టిలో కొంతమంది ఉన్నారు. రాకున్న 2-3 ఏళ్లలో కనీసం ఒక 10 మందికి 12 మందికి ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి కాకుండా 3 సార్లుగా ఇద్దామని ఆలోచన వచ్చింది. నాకు వయసు అయిపోతుంది కనుక సాధ్యమైన త్వరగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక 12 మంది దాకా ఉన్నారు నా దృష్టిలో, వాళ్ళకి ఇస్తాను. ఆ తర్వాత ఎతకడం కూడా కష్టమే. అలాంటి వ్యక్తిత్వము, కవిత్వము, భాష అన్నీ ఉన్నటువంటి సంపూర్ణ మూర్తిమంతమైనటువంటి వ్యక్తులు దొరికితే ఈ పురస్కారాలు ఉంటాయి. లేకపోతే అక్కడితో దానికి స్వస్తి చెప్పి ఇంకేదైనా కార్యక్రమం చేపట్టాలి. ఇంత కార్యక్రమం చేయడానికి వాళ్ళిద్దరి ముగ్గురి సహకారం లేకుండా నేను చేయలేను. వారికి సభాపూర్వకంగా, సభాముఖంగా ప్రత్యేక నమస్కారం చేస్తున్నాను. రమణాచారి గారికి, శివారెడ్డి గారికి, చెన్నయ్య గారికి. ఇవాళ మీ అందరూ చాలా ఆస్వాదించారు సంగీతాన్ని. ఆ అబ్బాయి యునీక్ ఇన్ ది వరల్డ్. మన కేవలం మన భారతదేశంలో కానీ ఎక్కడ కూడా మీరు ఆ శ్వాస ప్రక్రియతో, కానీ అట్లాంటి కళాకారుని ప్రోత్సహించే పరిస్థితి లేదు ఇవాళ. అబ్బాయి నా దగ్గరికి వచ్చేది, నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఈ కచేరీలు ఏమి లేవు, ఎవరు దీన్ని ఆస్వాదించట్లేదు, నాకు ఉద్యోగం చూడండి అంటే. ఉద్యోగం ఇవ్వడం కష్టం కాదు. ఉద్యోగం ఇస్తే ఆ సాహితీ సంగీత ప్రస్థానం ఆగిపోతుంది నా భయం. దానికోసంగా నీకు ఉద్యోగం ఇవ్వను, ఇదే చేయాలని చెప్తూ సంవత్సరానికి 2-3 ప్రోగ్రాంలు నేనే ఇస్తున్నాను. కానీ ఇవాళ సభలో కొంతమంది అడిగారు, మంచిదే, మన సమయపాలన వల్ల వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కానీ మీరందరూ ఇష్టపడితే ఒక ప్రత్యేకంగా అతనికే 2 గంటల ప్రోగ్రాం ఇక్కడే ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఈ సభలు, సమావేశాలు కూడా కేవలం సంగీతం అంటే సంగీత సభే. మీరు కోరిన గీతాలు, మీరు కోరినటువంటి గీతాలు శుభ్రంగా అతను వినిపిస్తాడు. అతను ఎంకరేజ్ చేద్దాం. ఒక 2 గంటల ప్రోగ్రాం ఇక్కడే ఈ వేదిక మీద ఏర్పాటు చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇవాళ ఇస్తున్నటువంటి అవార్డు ఇస్తున్న వ్యక్తులు అశోక్ తిరే గారు నాకు చాలా కాలంగా తెలుసు అంటే వ్యక్తిగతంగా ఆయన కవితాత్మకంగా అద్భుతంగా రాయగలరు. ఆయన కూడా సమాజం పట్ల చాలా అవగాహన ఉంది. సమాజం పట్ల ఆయనకి బాధ ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన రాసిన కొన్ని పాటలు ఆనందాన్ని ఇస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని వివేచన కలిగిస్తాయి. అవి అనేక రకాల వరవడిలో ఆయన రాసిన గీతాలు అప్పుడప్పుడు విని నేను ఆనందిస్తుంటాను. వారిని సత్కరించుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ వయోపరంగా ఎవరైతే బాగా వయసు దాటిపోయి ఉంటారో వాళ్ళకి ముందు ఇవ్వాలనే ఉద్దేశంతో జరుగుతూ వస్తున్నాం. కనుక ఈరోజు ఆయనకి ఇవ్వగలిగే అవకాశం వచ్చింది. వారికి ఈ అవార్డు స్వీకరించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఆయనకి చాలా అవార్డులు, ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇది చాలా చిన్న అవార్డు. అంటే నేను కూడా గుర్తుపెట్టాను బాబు అని చెప్పడానికి ఈ అవార్డు, అంతేగాని ఆయనకి వచ్చిన అవార్డు ముందు ఇది పెద్దదేం కాదు. రాయుడు గారు మహానుభావుడు. ఆయన నాలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఆ తర్వాత ఆయన ఎందుకో బయో ఇంజనీరింగ్ చేశారు. అక్కడితో ఆగలేదు, PhD పవర్ ఎలక్ట్రానిక్స్ చేశారు. పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా నా సబ్జెక్టే. అంటే ఈ సామ్యాలు కావు. ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఈ సాహిత్యాన్ని 10 కాలాల పాటు ముందు తరాలకు అందివ్వడానికి ఇప్పటి వరకు ఆయన ఇంచుమించుగా 2 కోట్ల పేజీలను డిజిటైజ్ చేశారు. అంటే 2 కోట్ల పేజీలు అంటే ఒక్కొక్క పేజీలో కథల్ని ఆయన అప్లోడ్ చేసి అందరికీ అందించారు. ఇంత సేవ ఎవరు ఒక్కరిగా చేసేది కాదు. ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళ బ్రదర్, ఆయన మీకు తెలుసు, డాక్టర్ గోపీచంద్, స్టార్ హాస్పిటల్ ఆయన కూడా హృదయ ఫౌండేషన్ పెట్టి చిన్నపిల్లలకి హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉంటే అది జన్మతహా వచ్చేయట. అది పెద్దవాళ్ళకి ఏదో కొలెస్ట్రాల్ పెరిగి రావడం, ఒత్తిడి వల్ల పెరగడం అవి కాదు. పుట్టుకతో వచ్చినటువంటి ఆ రకమైనటువంటి డిస్కంఫర్ట్ని తొలగించడానికి వారి హృదయ ఫౌండేషన్ పెట్టి ఉచితంగా
చిన్నపిల్లలకి ఆపరేషన్ చేస్తారు. అందుకే చెప్పాను, ఆ మనసున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి రాయుడు గారు, గోపిచంద్, వాళ్ళ తల్లి గారు సుబ్బమ్మ గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ ఇంకో బ్రదర్ ఉన్నారు చంద్రమౌళి గారు, ఆయన జర్నలిస్టు. వీళ్ళందరూ ఒక సమాజం కోసమే పుట్టినటువంటి కుటుంబంగా నేను భావిస్తాను. వాళ్ళ రాయుడు గారికి ఆ సన్మానం చేయడం, మాకు గౌరవం, ఆయనకి చాలా అవార్డులు వచ్చినాయి. రానున్న కాలంలో మనం ఇంకా కొంతమందికి ఇచ్చుకోవాలి. సంవత్సరంలో 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. దానికి మహానుభులందరి సహకారం కావాలి. మీ అందరూ కూడా ఈ కార్యక్రమాలకి ఏదో సినిమా కార్యక్రమాలు చాలామంది పెడతారు, కానీ భాషాపరమైనది, సంస్కృతిపరమైనటువంటి సమావేశాలకి సమయానికి ఎవరు. ఈ రోజుల్లో ఈ ట్రాఫిక్ అవన్నీ చూస్తుంటే ఈ సమావేశాలకి పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్నామనిపిస్తుంది. ఇక మీదట ఇదేదైనా ఒక హాలిడే రోజు ఉదయం 10 గంటలు పెట్టుకుంటే ఆదివారం నాడు సెలవు రోజు ఈ ట్రాఫిక్ ఇబ్బంది తప్పించుకొని సుఖంగా మీరు ఆస్వాదించగలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లాంటి సాయంకాలాలు అందరూ రోడ్డు మీదే ఉంటారు. రోజుకి 420 కార్లు యాడ్ అవుతున్నాయి మన ట్రాఫిక్. మరి అలాంటప్పుడు రాబోయే కాలం ఎలా ఉంటుందో ఊహించారు. ప్రతిరోజు 420 ఎక్స్ట్రా కార్లు వస్తే ఉన్న రోడ్లు అవే, కార్లు ఎక్కువ అవుతున్నాయి. మీరు రావడానికి ఇబ్బంది, తిరిగి పోవడానికి ఇబ్బంది కనుక ఒక హాలిడే నాడు ఉదయం పూట 10-10:30కి ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటున్నాం. సమయానికి ప్రారంభిస్తాం, సమయానికే క్లోజ్ చేద్దాం. నా వలన మీకు ఇబ్బందులు కలిగి ఉంటే నన్ను మన్నించండి. ఇక మీద మీకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం పూటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాను. నమస్కారం.